నమస్తే, నేను జాకిర్ హుసేన్. బీఆర్ఎస్ పార్టీలో రోజుకో పరిణామాలు జరుగుతున్నాయనే చెప్పాలి. చూసుకుంటే కవిత గారిని పార్టీ నుంచి తీసేయడం, ఇదంతా కూడా కేసీఆర్ గారు వేస్తున్న స్కెచ్ అన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. అసలుకి నిజంగానే స్కెచ్ అంటారా, లేకుంటే దీని వెనుక అసలుకి ఏం జరుగుతుంది ఓసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసుకుంటే మనం ఇప్పుడు కేసీఆర్ గారే ఇదంతా చేస్తున్నారా అంటే ఏమంటారు సార్? ఇప్పుడు తెలంగాణలో లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు ఏంది? కవితను సస్పెండ్ చేశారు. కవిత గారిని ఆవిడ రేపు ఎల్లుండి పార్టీ పెట్టడానికి, పార్టీ అనౌన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదంతా కూడా రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు. అనేక సందర్భాల్లో మనం వీడియోలు చేసాం. ఏం చేసాం? రాబోయే రోజుల్లో కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆవిడ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు, ఆవిడ వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయనేది దాదాపు 2-3 నెలల క్రితమే మనం అంచనా వేసాం. పార్టీ నుంచి కూడా ఆవిడని బయటకు పంపించవచ్చు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ఆవిడ బహిష్కరణ అని చెప్పి కూడా వేసాం. మనం అనేక సందర్భాలు వీడియోలు కూడా చేసాం. ఆవిడ మాట్లాడే మాటలోని ఏం మాట్లాడారు? ఆవిడ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారు, ఆ విషయం నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడే వీళ్ళు చెప్పారు, నేను వద్దన్నాను అని చెప్పి చెప్పారు. అంటే విలీనం ఎందుకు చేస్తారు పార్టీని అనే దాని మీద కొంచెం వెనక్కి వెళ్తే కనుక రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆల్రెడీ డీల్ కుదిరింది, కవిత బెయిల్ మీద బయటికి రాబోతుంది తిహార్ జైలు నుంచి, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారు, కేసీఆర్కి గవర్నర్ ఇస్తారు, కేంద్ర మంత్రిగా కేటీఆర్ గారికి ఇస్తారు, కవిత ఉంటే ఆవిడ ఎమ్మెల్సీగా ఉంటారు, లేదంటే పార్టీ నుంచి బయటకు వెళ్తారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడారో దాదాపు 8 నెలల క్రితం అదే జరుగుతుంది. సో అటు కవిత ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుతున్నది మాటలను బట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ కాబోతుంది, బంద్ అయ్యే అవకాశం ఉంది అనేది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకొని దానికి ఆధారం ఏంటి అని అంటే కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఉదహరించాం. ఏంటి ఆయన ఏం చెప్పారు? ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించే అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఉంటే ఎన్డీఏలో ఉండాలి, లేదంటే ఇండియా కూటమిలో ఉండాలి, జాతీయ పార్టీలు కూటములతోటి. కాబట్టి ఏ కూటమిలో లేకుండా ఉండే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలు అని చెప్పి చెప్పారు. అంటే ఎన్డీఏలో ఉండడమా లేదంటే విలీనమా అనేటువంటి సందేహంలో విలీనమే అని చెప్పి కవిత గారు చెప్పారు. సో అక్కడ వరకు మనం అనేక వీడియోలు చేసాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక చాలామంది ఏమనుకుంటున్నారు, కవితను సస్పెండ్ చేశారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పార్టీకి, అందుకే సస్పెండ్ చేశారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇదంతా ఒక స్కెచ్లో భాగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామం కింద కొంచెం నిశ్చితంగా గత వ్యాఖ్యల్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని కనుక అంచనా వేసుకుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకొక రూపంలోనూ లేదంటే బీజేపీలో విలీనమా అనే దాని మీద మనం ఊహించుకోవచ్చు. ఓకే సార్. అయితే ఇప్పుడు కవిత గారిని ఎలా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు ఆమె బీహార్ జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఆమెను అసలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు పార్టీ నుంచి కూడా తొలగించారు. ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంది? లేటెస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత అవినీతి పరుడు హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావు గారు అని చెప్పింది ఆవిడ. వీళ్ళిద్దరే చేశారు. కేసీఆర్ గారు చాలా మంచి వాళ్ళు, నిజాయితీ పరుడు, కేసీఆర్కి తెలియకుండా వీళ్ళు చేశారు అంటున్నారు. కేసీఆర్కి తెలియకుండా చేసే అవకాశం ఉంది? అసలు ఇంటెలిజెన్స్ పెట్టి అసలు ఇంట్లో లేడీస్ మాట్లాడుకున్న ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగింది కదా. కేసీఆర్ గారికి తెలియకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి? రెండోసారి ఆయన గెలవంగానే మంత్రి పదవి అందుకే ఇవ్వలేదని చెప్పారు ఆవిడ. మరి కేటీఆర్ గారికి కూడా ఇవ్వలేదుగా, మరి ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్ గారికి అనే విషయం చెప్పలా. హరీష్ రావు గారికి ఇవ్వలేదని చెప్పింది కానీ కేటీఆర్ గారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పలా. అంటే ఇదే సంథింగ్ హైడెన్ జరుగుతుంది. అది ఫామ్ హౌస్ స్కెచ్ లో భాగంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లో అత్యవసర సమావేశం పెట్టారు. గత కొంతకాలంగా కేసీఆర్ గారు అసలు అసెంబ్లీకి అడుగు పెట్టడంలా, ఆయన ఏమో ఏం మాట్లాడట్లా. ఆ మధ్యకాలంలో హెలికాప్టర్లో కనిపించారు, వీల్ చైర్లో కనిపించారు హాస్పిటల్స్లో, అంతకు మించి ఆయన రోలు ఏం లేదు. సో ఇప్పుడు అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార మార్పిడి జరగబోతుందా లేదంటే విలీనమా? దానికన్నా ముందు అసలు వీళ్ళు అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి సమదూరంలో ఉండటానికి లేదంటే ఈ రెండు కూటములను ఉపయోగించుకోవడానికి స్కెచ్ వేశారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు ఏం చేయబోతారు రాబోయే రోజుల్లో? తెలంగాణ జాగృతి అనే దాన్ని పార్టీ కింద మార్చబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అనే పదం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో
తెలంగాణ అనే పదం లేదు కాబట్టి దాని భవిష్యత్తు ఉండదు అని చెప్పి చెప్తున్నారు అందరూ. పోనీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి తెలంగాణ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్గా మార్చుకుందామంటే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ లేదు. ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయాలంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు సపోర్ట్ చేయాలి. దానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ ఇష్యూస్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఫామ్ హౌస్ నుంచి ఒక స్కెచ్ ఏంటి, ఈ పార్టీనేమో బంద్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని రివోక్ చేస్తారు, లేదంటే బీజేపీ తోటి విలీనం చేస్తారని కవిత గారు చెప్తున్నట్టు జరిగిపోతుంది. అప్పుడు ఏదో ఒక పార్టీ అయితే కలగొండ ఫ్యామిలీకి ఉండాలిగా. అందుకని చెప్పి తెలంగాణ జాగృతి పార్టీని పెట్టించుకొని రాజకీయంగా ఇప్పుడు వరకు సంపాదించినటువంటి ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది అనేది కలగొండ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి సెకండ్ యాంగిల్. ఇప్పుడు వాళ్ళు పార్టీ లేకపోతే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి కదా. వాళ్ళకంటే రాజ్యాధికారం కావాలి ఆస్తులు కాపాడుకోవాలంటే. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ విచారణ చేశారు. సిబిఐ విచారణకి చేశారంటే ఈ కల్లగొండ ఫ్యామిలీ జుట్టు ఎవరి చేతిలో ఉంది, సెంట్రల్ చేతిలో ఉంది. సెంట్రల్ మరి ఏం చేస్తుంది, బీజేపీ పెద్దలు ఊరుకుంటారా, పార్టీని విలీనం చేయడం లేదంటే పార్టీకి సపోర్ట్ చేయడం ఏదో ఒకటి చేయమంటారు. అప్పుడు చేయాలన్నా వద్దా, చేయాల్సిందే. సో అలాంటప్పుడు మరి వీళ్ళకి రాజకీయ పార్టీ ఒకటి ఉండాలి కదా. అందుకని కవిత గారి చేత ఒక పార్టీ కేసీఆర్ గారే పెట్టిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఉంది. మరి కేసీఆర్ గారు ఎందుకు పెట్టిస్తున్నారు ఈ పార్టీ అంటే, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో జరగబోయేది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఈ రెండు కలిసి వెళ్ళే అవకాశం ఉంది ఎలక్షన్కి. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం కలిసి వెళ్ళకపోతే ఆ పార్టీకి దెబ్బ ఎంఐఎంకి. అందుకని ఈసారి కలిసి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ ముగ్గురు కలిసి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఇక బీజేపీ కూటమి అంతే కదా. సో బీజేపీ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఒకవైపు, అది ఒకవైపు. ఈ కూటమి అలాగే అక్కడ ఇండియా కూటమి మధ్యలో ఈ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందా, నిలబడదు. సో కాబట్టి ఏదో ఇప్పుడు ఎన్డీఏలోనూ ఇండియా కూటమిలోనూ ఉండాలి, తప్పదు కదా. కేటీఆర్ గారు చెప్పినట్టు ఏదో కూటమిలో ఉండాలి, సింగిల్గా పోతే నిలబడే పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, రాబోయేటువంటి రోజులకి అనుగుణంగా స్టెప్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒకవైపు ఏమో కవితని కాంగ్రెస్ వైపు అంటే ఇండియా కూటమి వైపు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. అందుకే ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు. ఆవిడ మంత్రి పదవి తీసుకుని ఒక 5 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా ఒక న్యూస్ వచ్చింది. అంటే ఇండియా కూటమి వైపు కవిత గారిని, ఎన్డీఏ కూటమి వైపు ఏమో కేటీఆర్ గారిని, ఇలా డబుల్ గేమ్ ఆడి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల్ని లేదంటే కేసులు లేకుండా, ఇప్పుడు మేజర్ కేసు ఏంది, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ తర్వాత ఇప్పుడు సిబిఐ కేసు, కాళేశ్వరం కేసు, ఇది కాకుండా ఈ రేస్ కేసు, ఇవన్నీ ఉన్నాయి. ఈ కేసులన్నింటి నుంచి బయటపడాలంటే బీజేపీ చెప్పినట్టు వినాలి. ఈ విషయం నేను చెప్పడం కాదు, సీఎం రమేష్ గారే చెప్పారు. బీజేపీ ఎంపీ ఏం చెప్పారు, కేటీఆర్ గారు నా దగ్గరికి వచ్చారు, ఈ కేసులన్నింటి నుంచి బయటపడేస్తే కనుక మా పార్టీని మేము విలీనం చేస్తామని చెప్పారని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పారు కదా. దానికి ఇంతవరకు కౌంటర్ లేదు కదా కేటీఆర్ గారి దగ్గర నుంచి. సో కాబట్టి ఒక పక్క ఏమో ఎన్డీఏ, ఇంకొక పక్క ఇండియా కూటమి, ఈ రెండింటితోటి గేమ్స్ ఆడుతున్నాడు కేసీఆర్ గారు. ఫామ్ హౌస్ నుంచి ఒక పెద్ద స్కెచ్ వేస్తూ కవిత గారి చేత పార్టీ పెట్టాడు. ఈ సస్పెన్షన్, పార్టీ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వ్యూహాలుగానే వాళ్ళ గురించి బాగా తెలిసినటువంటి ఢిల్లీ పెద్దలు కానీ లేదంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ చర్చించుకుంటున్నటువంటి సందర్భం. కాకపోతే కల్లగొండ ఫ్యామిలీ గారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఇదంతా కూడా ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు, కానీ కేసీఆర్ గారి స్కెచ్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయి అనేది మాత్రం వాళ్ళ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తున్నారు. మరి దీంట్లో మరి కేసీఆర్ గారు నిజంగానే కేసీఆర్ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన బిడ్డని సస్పెండ్ చేస్తారని, లేదా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా లేదంటే కేసీఆర్ గారి పార్టీకి వ్యతిరేకంగా ఆయన బిడ్డ మాట్లాడతారని కానీ ఎవరు అనుకోరు. కానీ ఆ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆయన ఆదేశాల మేరకే, ఆయన ఆజ్ఞ మేరకే ఎన్ని జరుగుతున్నాయి అనేది వాళ్ళ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఆ ఫామ్ హౌస్ రహస్యాలు తెలిసినటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ స్కెచ్ అంటే సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా సార్? ఆయన దృష్టిలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. అనుకుంటారు కదా, ఎవరు ఏ స్కెచ్ చేసినా సక్సెస్ అవుతుంది అనుకుంటారు కదా. కవిత గారు కూడా నా సక్సెస్ అవుతుంది అనుకుంటారు. అదే ఇదంతా కూడా కేసీఆర్ గారి కనుసన్నల్లో లేకుండా జరగదు అనేది ఆయనకి ఆయన బిడ్డకి ఉన్నటువంటి అనుబంధం
గురించి తెలిసినటువంటి వాళ్ళు నాకు వీడియో కూడా ఆయన ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండ్ ఆయన కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇదంతా కావాలని వాళ్ళందరూ ఆడుతున్నటువంటి గేమ్ అని.